ఎవడైతే నాకేంటి మూవీ తర్వాత ఏది మహానంది తర్వాత ఎవడైతే నాకేంటి మూవీ దాంట్లో సీఎం క్యారెక్టర్ చాలా అంటే స్టోరీ మొత్తం సీఎం క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. అవును, ఆ సీఎం క్యారెక్టర్ కి మీరు వైఎస్ జగన్ గారిని అనుకున్నారంట, వెళ్ళి కలిసారా మరి? కలిసానండి. ఎవడైతే నాకేం చేస్తుంటే దాంట్లో కొంచెం ఒరిజినల్ పొలిటీషియన్ పెడదాము అని చెప్పి అనుకొని ఆ టైంలో కొంతమంది ఒరిజినల్ పొలిటీషియన్స్ పెట్టాం, 3-4. సరే సీఎం క్యారెక్టర్ ఎవరిని పెడదాం ఏంటి అనుకుంటే, సరే అసలు వైఎస్ జగన్ గారిని అడిగి చూద్దాం అని చెప్పేసి అప్పుడు జగన్ గారి దగ్గర సురేష్ అని అతను ఉండేవాడు, ఆయన కలిస్తే చేస్తా లేదు, సరే మీకు పరిచయం చేస్తానులే రండి అంటే మన సాగర్ సొసైటీ హౌస్లో ఉండేవాళ్ళు అప్పుడు జగన్ గారు. అట్లా వెళ్ళి ఇట్లా ఫిలిం డైరెక్టర్ అంటే ఎందుకు నన్ను అంటే ఏమో సార్ సరే రమ్మని అని చెప్పి అంటే జగన్ గారిని కలిసి సార్ నా సో అండ్ సో మీ పేరు విన్నాను సముద్ర గారు అన్నారు. అంటే ఏంటి చెప్పండి సార్ విషయం అన్నాడు. ఏం లేదండి నేను ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాను, మిమ్మల్ని సీఎం క్యారెక్టర్ చేపిద్దాం అనుకున్నాను అన్న. ఆయన నవ్వి సారీ అండి నాకు సినిమాలు చేయటం ఇష్టం లేదు, బట్ మీరు నన్ను పెట్టాలనుకున్నారు కదా అందుకు థ్యాంక్స్ సార్ అని చెప్పి ఆయన కూర్చొని మాట్లాడి దేని మీద చేస్తున్నారు అంటే ఇట్లా పొలిటికల్ ఫిల్మ్ సార్ ఇది సార్ అని చెప్పి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ అని చెప్పి అట్లా వచ్చాను. ఆ తర్వాత మరి కలవలా నేను ఇంకా. మీరు అంటే ఆ సినిమా దాంట్లో ఒరిజినల్ పొలిటీషియన్స్ యాక్ట్ చేశారు. సినిమా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సీఎం కదా అవును ఆ టైంలో. అవును రాజశేఖర ఎవడైతే నాకేంటి టైంలో మరి జగన్ గారిని అంటే ఇక్కడ ఫాదర్ గారు రియల్ గా సీఎం ఉన్నారు, అవును ఆయన తెర మీద సీఎం గా నటించమంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, బట్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఇష్టంతో చెయ్యొచ్చు. నేను అప్పటికే 3 పొలిటీషియన్ ని మేము ఒప్పించున్నాం, చేసి ఉన్నారు సినిమాలో. సో అందుకని అసలు ఒక ప్రయత్నం చేసి చూద్దాం, చేస్తే చేయొచ్చు కదా అన్నట్టుగా అనుకొని వెళ్ళి అడిగాం.